ఒక వెండితెర మాంత్రికుడు, వేలాది కథలకు ప్రాణం పోసిన అక్షర శిల్పి, కోట్లాది మంది అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన ఒక లెజెండ్ ఇక మన మధ్య లేరు. ఒక్క క్షణం ఊహించుకోండి. సినిమా అంటే కేవలం హీరో హీరోయిన్ల డాన్సులు, ఫైట్లు మాత్రమే కాదు, మధ్యతరగతి కుటుంబాల కష్ట సుఖాలు, చిన్న చిన్న సంతోషాలు కూడా అని నిరూపించిన గొప్ప వ్యక్తి ఆయన. ఆయన సినిమా చూస్తుంటే మన ఇంటి పక్కనే ఎవరో మాట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుంది. కానీ విధి ఆటకు ఎవరూ అతీతులు కాదు. జూన్ 27, 2026 తమిళ సినీ చరిత్రలో ఒక విషాద దినంగా మిగిలిపోయింది. ఆ స్క్రీన్ ప్లే మాంత్రికుడు ఎందుకు, ఎలా మనల్ని వదిలి వెళ్లారు? ఆయన ప్రస్థానంలో ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలేంటి ఇప్పుడు చూద్దాం. చెన్నైలోని తన నివాసంలో ఉండగా శనివారం ఉదయం ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ప్రాణాలను కాపాడలేకపోయారు. 73 ఏళ్ల భాగ్యరాజ్ గారు తుది శ్వాస విడిచారు. భారతీరాజా వంటి దిగ్గజ దర్శకుడి శిష్యుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భాగ్యరాజ్ తనదైన శైలిలో తమిళ సినిమాను మార్చేశారు. ఆయన మరణం తమిళ చిత్ర పరిశ్రమకే కాదు, యావత్ భారతీయ సినిమాకు తీరని లోటు. భాగ్యరాజ్ ప్రత్యేకత ఏంటంటే ఆయన హీరో అంటే 6 ప్యాక్ బాడీ ఉండక్కర్లేదు, 10 మందిని కొట్టక్కర్లేదు. సామాన్యమైన వ్యక్తి కూడా తన తెలివితేటలతో, మాటలతో ప్రేక్షకులు ఎలా మెప్పించవచ్చో చూపించిన గొప్ప దర్శకుడు ఆయన. 16 ఏళ్ల వయసు సినిమాలో చిన్న పాత్రతో మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ దర్శకుడిగా అద్భుతాలు సృష్టించారు. ఆ తర్వాత ఎన్నో క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులకు ఇష్టమైన హీరోగా మారిపోయారు. అమితాబ్ బచ్చన్ నటించిన ఆఖరి రాస్తా సినిమాతో హిందీ ప్రేక్షకులను కూడా ఆయన మంత్రముగ్ధులను చేశారు. కేవలం దర్శకత్వం మాత్రమే కాదు, నటనలో, సంగీతంలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. ఊర్వశి, కల్పన వంటి ఎంతో మంది నటీమణులను వెండితెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే. ఆయనకు భార్య పూర్ణిమ భాగ్యరాజ్, కొడుకు శాంతను భాగ్యరాజ్ మరియు కుమార్తె శరణ్య ఉన్నారు. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా కుటుంబంతో ఆయనకున్న అనుబంధం ఎంతో గొప్పది. ఇటీవల కూడా ఆయన ఒక పెళ్లి వేడుకలో చాలా యాక్టివ్ గా కనిపించారు. అంతలోనే ఈ విషాదం జరగటం అభిమానులను షాక్ గురి చేస్తోంది. ఆయన మరణంతో తమిళ సినిమాకు ఒక శకం ముగిసినట్టే. భాగ్యరాజ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సృష్టించిన ఆ అద్భుతమైన కథలు, ఆ పాత్రలు ఎప్పటికీ బతికే ఉంటాయి. తమిళ సినిమా ఉన్నంత కాలం ఆయన పేరు నిలిచే ఉంటుంది. చివరిగా ఒక మాట, ఇలాంటి గొప్ప కళాకారులు మనల్ని వదిలి వెళ్లటం నిజంగానే హృదయ విదారకం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.